మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. 3 ఏళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి 26.17 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మోహన్ బాబు యూనివర్సిటీ ఆదాయాన్ని వెల్లడించడం లేదని గుర్తించారు. ఇక విద్యార్థుల హజర్ నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై చర్యలు తీసుకున్నారు. మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. వర్సిటీ ఆ సొమ్ము చెల్లించింది. ఇక విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రెండు 2022-2023 నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయం అదనంగా 26.17 కోట్లు వసూలు చేసినట్లుగా కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఆ విశ్వవిద్యాలయం అనుమతి, గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి యూజీసీ, ఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్కు సిఫార్సు చేసింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ 2022లో మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సులోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. వీటికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. విశ్వవిద్యాలయంలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడు ఉండని వారి నుంచి మెస్ ఛార్జీలు వసూలు చేస్తుందని పేర్కొంది. ఈ ఫిర్యాదులతో కమిషన్ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.